జ్యోత్స్న ఇంటికి రాగానే ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళామై అని అడుగుతుంది పారు. ఎక్కడికో వెళ్ళానులే అంటుంది జ్యోత్స్న. నాతో చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నావు కదా అని పారు అనగానే చిరాకు పడ్డ జ్యోత్స్న, డాక్టర్ హారికాను కలవడానికి వెళ్ళాను, కానీ ఈ విషయం ఇంట్లో చెప్పకు అని అంటుంది. ఎందుకు చెప్పొద్దు అనుకుంటూ వాళ్ళ దగ్గరికి వస్తాడు దశరథ. దాంతో ఒక్కసారిగా షాక్ అవుతుంది జ్యోత్స్న. ఎవరు వినకూడదో వాళ్లే విన్నారు. అయినా నాకేంటి, అదే సమాధానం చెప్పుకుంటుంది అని మనసులో అనుకుంటుంది పారు. హాస్పిటల్కి వెళ్ళానని ఎందుకు చెప్పకూడదు జ్యోత్స్న అని అనుమానంగా అడుగుతాడు దశరథ. ఏమైంది దశరథ అనుకుంటూ వస్తాడు శివనారాయణ. ఇప్పుడు మనతో చెప్పకుండా జ్యోత్స్న హాస్పిటల్కు వెళ్లాల్సిన అవసరం ఏముంది నాన్న అని అడుగుతాడు దశరథ. మమ్మీ పరిస్థితి బాలేదు కదా, ఇచ్చిన టైం కంటే ముందే ఆపరేషన్ చేయమని డాక్టర్ని అడగడానికి వెళ్ళానని కవర్ చేసుకుంటుంది జ్యోత్స్న. డాక్టర్కి ఫోన్ చేస్తే నువ్వు ఏం అడిగావో ఆవిడ ఏం చెప్పారో అన్నీ తెలుస్తాయి అంటాడు దశరథ. నా మీద నమ్మకం లేకుంటే చేయండి డాడీ అంటుంది. శివనారాయణ కలగచేసుకుని తన తల్లి కోసం ఆలోచిస్తుంది. అందులో తప్పేముంది, వదిలే దశరథ అంటూ జ్యోత్స్నకి సపోర్ట్ చేస్తాడు శివనారాయణ. నాలో మాత్రం చాలా అనుమానాలు ఉన్నాయి నాన్న అని మనసులో అనుకుంటూ ఉంటాడు దశరథ. ఇక మరోవైపు దీపా శ్రీధర్ మాట్లాడుకుంటూ ఉంటారు. కార్తీక్కి వాళ్ళ అమ్మంటే చాలా ఇష్టం. వాడు కాంచనాను బాధపెట్టే ఏ పని చేయడు. అలాంటిది నా కోసం వాళ్ళ అమ్మను అలా అడిగాడంటే నేను నమ్మలేకపోతున్నాను దీపా. మామూలుగా అయితే కాంచన అడిగిన మాట మీరు ఇవ్వాల్సిందే, కానీ ఆలోచించారు అంటే మీరేదో పెద్ద సమస్యలోనే ఉన్నారు. అదేంటో నిజం చెప్పమ్మా అంటాడు శ్రీధర్. ఏం లేదు మావయ్య అంటుంది దీప. కాంచన కార్తీక్ పిల్లలను ఎత్తుకుని ఆడుకోవాలని ఎప్పటినుంచో కలలు కొంటుంది. పొరపాటున బిడ్డకు ఏమైనా అయితే నువ్వు మీ అత్తను చంపినట్లే, తను భరించలేదు. బిడ్డ జాగ్రత్త దీప అంటాడు శ్రీధర్. తల్లి కోసం బిడ్డను చంపబోతున్నాను అని లోపల ఏడుస్తుంది దీప. నీకు కార్తీక్ లాంటి భర్తనిచ్చిన మీ అత్తకు నీ బిడ్డను ఇచ్చావంటే తన రుణం తీర్చుకున్నట్లే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు శ్రీధర్. ఇక మరోవైపు ఆవేశంగా ఉన్న దాస్ని కూల్ చేసే ప్రయత్నం చేస్తాడు కార్తీక్. అసలు నీకు ఏమైంది మావయ్య, ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావు అని దాస్ను అడుగుతాడు కార్తీక్. నా కూతురే నన్ను కిడ్నాప్ చేయించింది అల్లుడు అని చెప్తాడు దాసు. దాంతో ఒక్కసారిగా షాక్ అవుతాడు కార్తీక్. నాకు కాపలాగా 2 రౌడీలను కూడా పెట్టింది, వాళ్ళను బురిడి కొట్టించి తప్పించుకుని వచ్చాను అని చెప్తాడు దాసు. అయితే ఈపాటికే జ్యోత్స్నకి ఈ విషయం తెలిసి ఉండాలి కదా అని కార్తీక్ అనేసరికి, ఎప్పుడో తెలిసి ఉంటుంది, ఇంటి ముందు నిలబడి నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది అని అంటాడు దాసు. ఇంకా ఏం ఆలోచిస్తున్నావు అల్లుడు, జ్యోత్స్న మంచిది కాదు. మనం ఎంత త్వరగా నిజం చెప్తే అంత మంచిది అంటాడు దాసు. ఇప్పుడు నువ్వు చెప్పొద్దు, టైం చూసుకుని నేను చెప్తాను మావయ్య అని దాసును ఆపుతాడు కార్తీక్. రౌడీలను పంపించి దీపను అనుకుంది కూడా జ్యోత్స్నయే అల్లుడు. అదృష్టం బాగుండి దీప బ్రతికిపోయింది, కానీ ఏదైనా అయితే ఎలా, తన గురించి తెలిసి కూడా వదిలేద్దామంటావా అని కార్తీక్ని గట్టిగా అడుగుతాడు దాసు. ఇక మరోవైపు డాక్టర్ హారికాని కలిసి జ్యోత్స్న రిపోర్ట్స్ గురించి ఆరా తీస్తాడు దశరథ. నా ట్రీట్మెంట్ మీద నమ్మకం లేదా అని అడుగుతుంది డాక్టర్. అలా అని కాదు డాక్టర్, నా లోపల అన్ని అనుమానాలు ఉన్నాయి. అవి తీరాలంటే నాకు జ్యోత్స్న రిపోర్ట్స్ కావాలి. వేరే డాక్టర్ దగ్గర సెకండ్ ఒపీనియన్ తీసుకోవాలి అనుకుంటున్నాను అని చెప్తాడు దశరథ. రిపోర్ట్స్ చూస్తే జ్యోత్స్న మీ కూతురు కాదని తెలిసిపోతుందని మనసులో అనుకుంటుంది డాక్టర్. నాకు ఇప్పుడు ఒక ఆపరేషన్ ఉంది, రిపోర్ట్స్ మీకు మెయిల్ చేస్తాను అని దశరథాన్ని పంపించేస్తుంది డాక్టర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.